guys, welcome to my channel Dipti Girish. ఈరోజు వ్లాగ్ గిరీష్ బర్త్డే అనమాట. సో వెరీ సింపుల్ బర్త్డే. సో గిరీష్ అయితే కేక్ కూడా కట్ చేయను అన్నారు. నేనే అనమాట ఇంకా కేక్ అది కూడా కట్ చేయమని ఫోర్స్ చేస్తున్నా. ఇంకా కొంచెం టైం ఉంది 12 అవ్వడానికి నైట్. సో ఇప్పుడు కొంచెం టీషర్ట్ అది మార్చుకురమ్మంటే ఇప్పుడు కదిలేరనమాట. ఏమి డెకరేషన్ అటువంటి ఏమీ లేవు, వెరీ సింపుల్ వ్లాగ్. అండ్ రేపొద్దున గిరీష్కి ఆఫీస్ కూడా ఉందన్నమాట. సో ఇంకా నార్మల్ వర్క్ డే లాగానే ఉంటుంది, నార్మల్ డే లాగే. బట్ నేను కొంచెం స్పెషల్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటో రేపొద్దున చెప్తా. కేక్ ఇలా అంట. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే గిరీష్. చాలా బాగుంది. నైట్ పడుకుని మార్నింగ్ లేచేటప్పటికి బయట అంతా మంచు అనమాట. మొత్తం మంచు పడింది. సో గిరీష్ అయితే రెడీ అయ్యారనమాట. కొంచెం స్నానం చేసి పూజ చేసుకున్నారు. ఇప్పుడు రెడీ అవుతున్నారు. ఈ లోపు నేను టిఫిన్ చేద్దామని చెప్పేసి అట్లు వేస్తున్నా. ఈరోజు స్పెషల్ కదా, సరే అని చెప్పేసి, స్పెషల్ అంటే గిఫ్ట్లు అవే కాకుండా మంచిగా గిరీష్కి కావాల్సిన ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో అవి మార్నింగ్ టిఫిన్ నుంచి ఈ రోజంతా గిరీష్కి ఇష్టమైనవి చేద్దాం అని చెప్పేసి ఈ రోజైతే అట్లు వేస్తున్నా. ఇవైతే బాగా ఇష్టం అనమాట. ఇది అట్లేంటి అంటే చల్లట్లు అంటాం మేమైతే. సో మీకు తెలుసో లేదో తెలీదు, బట్ మా ఇంట్లో వీటిని చల్లట్లు అంటారు. సో ఇవైతే బాగా ఇష్టం అనమాట, బాగుంటాయి. ఎలా ఉందా చెప్పు. బాగుందా? సో ఇక్కడైతే క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. నిన్న నైట్ మంచు పడిందని చెప్పా కదా, ఇప్పుడైతే ఫుల్ వర్షం వస్తుంది. డిఫరెంట్ ఉందన్నమాట క్లైమేట్. చెప్పా కదా సింపుల్ బర్త్డే వ్లాగ్ అని. ఇండియాలో ఉన్నప్పుడు బర్త్డే అంటే లంచ్ ఆర్ డిన్నర్ లేకపోతే షాపింగ్ అని అలా బయటకు వెళ్ళేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చాక అస్సలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. అందులోనూ వీక్ డేలో వస్తే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. వీకెండ్ అయితే సరదాగా బయటకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం లేదు కాబట్టి ఈ డే గిరీష్కి స్పెషల్గా ఉండడం కోసం రెస్టారెంట్ స్టైల్లో ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక గిఫ్ట్ అయితే ప్రత్యేకంగా ఎప్పుడు కొనలేదు. నేనైనా గిరీష్ అయినా ఏదైనా నచ్చితే సిచ్యువేషన్ బట్టి తీసుకుంటాము. పర్టికులర్గా ఆ డేలోనే తీసుకోవాలి అని ఉండదు. బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ వస్తే ఆ డే నచ్చినట్టు స్పెండ్ చేస్తాము. ఇప్పుడు ఫుడ్ ఏం చేస్తున్నా అంటే జాక్ ఫ్రూట్ బిర్యానీ. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బిర్యానీ చేద్దామని, అస్సలు కుదరటం లేదు. అందుకని బిర్యానీ, అలాగే బేబీకార్న్ మంచూరియా. రెస్టారెంట్ స్టైల్ అని చెప్పా కదా, మంచూరియా లేకపోతే ఎలా, అందుకని చెప్పి బేబీకార్న్ మంచూరియా. నెక్స్ట్ ఒక స్వీట్ చేద్దాం అనుకున్నా. గిరీష్కి అయితే క్యారెట్ హల్వా బాగా ఇష్టం, అందుకని ఇది చేస్తున్నా. ఇన్ని వెరైటీస్ అయితే ఒకేసారి చేయటం ఇదే ఫస్ట్ టైం. టేస్ట్ ఎలా వస్తుందో అన్న డౌట్ అయితే ఉంది, బట్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. బిర్యానీ అండ్ హల్వా, మంచూరియా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట.
సో గిరీష్ కూడా సాటిస్ఫైడ్, నేను కూడా సాటిస్ఫైడ్ అనమాట. అలా రెడీయా? ఏం చేసే వెరైటీస్ చూద్దాం. ఫైనల్గా కుకింగ్ కంప్లీట్ అయిందనమాట. ఏమేం చేశానో చూపిస్తాను చూడు. పెరుగు చట్నీ, సలాడ్, మంచూరియా, బేబీకార్న్ మంచూరియా, ఇది క్యారెట్ హల్వా, ఇది వచ్చేసి పనసకాయ బిర్యానీ, స్టార్టర్ అండ్ సలాడ్ అనమాట. సో ఈ విధంగా అయితే లంచ్ అది ప్రిపేర్ చేశాను. ఎలాగో బయటకు వెళ్ళటం కుదరట్లేదు, అండ్ అలాగే ఫుల్ వర్షం పడుతుంది బయట అయితే. అందుకని చెప్పి రెస్టారెంట్నే ఇంటికి తీసుకొచ్చాను అనమాట. వెరీ సింపుల్ బర్త్డే వ్లాగ్ ఇది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. బాయ్.